ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తిదేవరాయ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలు. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈరోజు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి ఆషాఢ మాసంలో. దాని గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారాహి నవరాత్రులు ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరుగుతాయి. టోటల్గా మనకి 4 రకాల నవరాత్రులు ఉన్నాయి. ఒకటి శ్యామల నవరాత్రులు, ఇది మాఘమాసంలో వస్తుంది. 2 వసంత నవరాత్రులు, ఇది చైత్రశుద్ధ పాడ్యం నుండి చైత్రశుద్ధ పాడ్యం నుండి శ్రీరామనవమి వరకు ఉంటాయి. 3వది వారాహి నవరాత్రులు. 4 ఆశ్వేజ మాసంలో వచ్చే దేవీ నవరాత్రులు. శ్యామల నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అన్నింటికీ మూలం, ఏ నవరాత్రులు చేసినా అన్నింటికీ మూలం లలితా పరమేశ్వరి అమ్మవారే. అందువల్ల లలితా పరమేశ్వరి అయినా దుర్గాదేవి అయినా ఈ నవరాత్రులకి ముఖ్యమని చెప్పుకోవాలి. వారాహి అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరు, దశమహావిద్యలలో ఒకరు. వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఎలా పూజించాలి, అమ్మవారికి ఏ రకమైన నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి అవతారాలు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అమ్మవారికి జ్యోతిషానికి, అమ్మవారి నవరాత్రులకి జ్యోతిషానికి ఎటువంటి సంబంధం ఉన్నది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే 6/7/2024 నుంచి ఆషాఢ శుద్ధ నవమి 15/7/2024 వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ అమ్మవారు వరాహముఖం కలిగి ఉంటుంది. లక్ష్మీదేవి రూపంలో పూజించితే మానవ రూపంలోనే ఈ అమ్మవారిని పూజ చేస్తాము. వారాహి అమ్మవారిగా పూజ మొదలు పెడితే వారాహి అమ్మవారి రూపంలోనే పూజ చేయాలి. అమ్మవారి విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు, విగ్రహం అయితే చాలా చిన్న అంగుష్టం సైజులోనే పెట్టుకోవాలి. ఫోటో పెట్టుకున్నా పర్వాలేదు. అమ్మవారి 9 అవతారాలు ఉన్నాయి. పాడ్యమి రోజున శైలపుత్రి, 2 బ్రహ్మచారిణి, 3 కూష్మాండ, 3 చంద్రగంట, 4 కూష్మాండ, 5 స్కందమాత, 6 కాత్యాయని, 7 కాళరాత్రి, 8 మహాగౌరి, 9 సిద్ధిదాత్రి. అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, అమ్మవారి మూలమంత్రం ఉన్నది. ఆ మూలమంత్రాన్ని 108 సార్లు జపం చేయడం వల్ల అలాగైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామార్చనతో అమ్మవారిని పూజించవచ్చు. వారాహి కవచం ఉంటుంది, వారాహి కవచంతో పూజించవచ్చు. వారాహి ద్వాదశ నామావళి ఉన్నది, వారాహి ద్వాదశ నామావళితో కూడా అమ్మవారిని పూజ చేయవచ్చు. లలితా పరమేశ్వరికి ఈమె సర్వసైన్యాధ్యక్షురాలు. లలితా పరమేశ్వరి రాక్షస సంహారం చేసేటప్పుడు తన సైనికులకి ఒక అధ్యక్షురాలు కావాలి అని తలచి ఈ వారాహి అమ్మవారిని తనలో నుంచి ఒక మాతృకగా సృష్టించింది. ఈమె వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యానికి అంతటికి సర్వసైన్యాధ్యక్షురాలు. అందువల్ల మనం వారాహి అమ్మవారిని లలితా సహస్రనామంతో కూడా పూజించిన చాలా మంచి జరుగుతుంది. లలితా సహస్రనామాల్లో 30వ నామమైనటువంటి విసృక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రాన్ని 108 సార్లు పూజ చేయడం వల్ల కూడా, జపించడం వల్ల కూడా వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అమ్మవారి అవతారాల్లో మొదటిది నవదుర్గలు నవాంశలు అని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. అంటే నవదుర్గ జ్యోతిష శాస్త్రంలో రాశి చక్రం, నవాంశ చక్రం అని ఉంటాయి. రాశి చక్రంలో ఒక్కొక్క రాశి
30 డిగ్రీలు కలిగి ఉంటుంది. ఈ 30 డిగ్రీలకి ఒక్కొక్క నక్షత్రం 4 పాదాలు, 2 నక్షత్రాలు, 3 మొత్తంగా ఒక రాశిలో 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలని ఒక్కొక్క పాదం ఒక్కొక్క నవాంశగా చెప్తాము. అందువల్ల ఈ నవదుర్గల్ని నవాంశలకి కనెక్ట్ చేసి అమ్మవారు ఆ డిగ్రీల్లో ఉంటే, గ్రహం ఆ డిగ్రీల్లో ఉంటే అమ్మవారు ఏమి రకమైన లాభాలు ఆ వ్యక్తికి చేకూరుస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. మొదటి నవాంశ మొదటి దుర్గా అవతారం శైలపుత్రి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. స్కందమాత పంచమ నవాంశ. అన్ని నవాంశల్లోకి 1, 5, 9 నవాంశలు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి రాశిచక్రంలో కోణాలుగా చెప్తారు. కోణాల్లో ఏ గ్రహం ఉన్నా కూడా అది మంచి అభివృద్ధిని మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆ వ్యక్తికి. అందువల్ల ఈ పంచమ నవాంశ అంటే ఇది పంచమం ఆలోచనని, పిల్లల్ని, మంత్రసిద్ధిని ఇస్తుంది వ్యక్తికి. అందువల్ల ఈ పంచమ నవాంశ 13 డిగ్రీల 20 నిమిషాల నుండి 16 డిగ్రీల 40 నిమిషాల వరకు ఉంటుంది. ఈ శ్లోకం సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. యశస్విని అంటే యశస్సు వస్తుంది. పద్మాశ్రిత కరద్వయ 2 చేతుల్లోనూ పద్మాన్ని ధరించి ఉంది అంటే ధనాన్ని ఇస్తుంది. ఇది స్థిర రాశి. చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈమె. ఈ డిగ్రీలలో అంటే 13 డిగ్రీల 20 నిమిషాల నుంచి 16 డిగ్రీల 40 నిమిషాల్లో ఏ రాశిలో అయినా ఏ గ్రహమైనా ఉంటే అది వారికి విపరీతమైన రాజయోగాల్ని ఇస్తుంది. అయితే దానికి వీరు త్యాగాలు చెయ్యాలి, పాకులాడడం వదిలిపెట్టాలి. ఇది నాకే కావాలి, ఇది తప్పకుండా పొందాలి అనేటటువంటి తాపత్రయాన్ని తగ్గించుకోవాలి. ఎందువల్లంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలంటే స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. స్కందుడు పార్వతీదేవికి పుట్టలేదు. స్కందుడు శివుడు యశస్సుని, తేజాన్ని ఆమె భరించలేక అక్కడ గంగాదేవి రెల్లుగడ్డలో దాన్ని ఉంటుంది. ఆ రెల్లుగడ్డలో 6 కృత్తికలు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాలించి పెంచి పోషించారు. అందువల్ల ఈయన 6 తల్లుల కుమారుడిగా చెప్తారు. అయినా సరే పార్వతీదేవి తన కడుపును పుట్టకపోయినా వినాయకుడిని ఎంత ప్రేమగా పెంచిందో అలాగే ఈ స్కందుని కూడా అంత ప్రేమగా పెంచింది. అసలు కుమారస్వామికి వినాయకుడికి భేదం అనేది చూపించకుండా తన తల్లి ప్రేమని సమానంగా ఇద్దరికీ పంచి పెంచింది. అంటే ఆమె ఎంత త్యాగమో చేసింది. అలాగా ఈ డిగ్రీలలో గ్రహం ఉన్న వ్యక్తులు తాపత్రయాన్ని వదిలిపెట్టి త్యాగానికి ముందుండి కష్టపడి పనిచేస్తే తప్పకుండా రాజయోగాల్ని పొందుతారు. సాధారణంగా రాశిచక్రంలో 6, 8, 12 ఇళ్లలో ఉన్న గ్రహాలు మంచివి కావు. అవి వ్యక్తికి కష్టాలని ఇస్తాయి తప్ప మంచి ఫలితాలని ఇవ్వవు. అలాంటిది ఈ 6, 8, 12లో గ్రహాలు ఉన్నా కూడా అవి పంచమ నవాంశను కలిగి ఉంటే కనుక అప్పుడు కూడా విపరీత రాజయోగం వచ్చే అవకాశం ఉంది. అంటే అప్పుడు ఈ స్కందమాత వీటికి కనెక్ట్ అయ్యి ఉందని అర్థం. అయితే ఆ వ్యక్తులు నిష్పక్షపాతంగా ఉండి త్యాగానికి రెడీ అయ్యి నిష్పక్షపాతంగా మనుషులతో వ్యవహరించి నైతికంగా బలంగా ఉన్నప్పుడు వాళ్ళు 6, 8, 12లో గ్రహాలు
ఉన్నా అది పంచమ నవాంశలోకి వచ్చినప్పుడు వారు రాజయోగాన్ని పొందే అవకాశం చాలా ఉంటుంది.